కర్రీ వేడి వేడి మసాలా బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా అన్నంలో కలుపుకోవడానికి, పరోటాకి, దోశకి, అలాగే చపాతీకి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. బఠానీ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మసాలా కర్రీ రెడీ. మసాలా బఠానీలకు కావలసిన పదార్థాలు: ఈ గ్లాసుడు బఠానీలు నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుంటాను. బాగా ఉడకపెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్ వరకు దీన్ని నానబెట్టుకునేవి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టినప్పుడు ఏమి వేయకుండా చిటికెడు పసుపు వేసి ఉడకపెట్టుకుంటే చాలు. నేను కొద్దిగా చేస్తున్నాను, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఒక 4-5 విజిల్కి దీన్ని బాయిల్ చేసుకుందాం. బాగాను 4-5 విజిల్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. బఠానీకి కావలసిన మసాలా: 2 లవంగాలు, చిన్న పులావ్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని, అలాగే ఇంచి అల్లము, 4 వెల్లుల్లి రబ్బలు వేసి, సైజు ఉల్లిపాయలు 2 వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ కొట్టుకోవాలి. అన్నీ బరగ్గా మిక్సీ కొట్టుకోవాలి. మసాలా బఠానీ కూరకి బౌల్ పెట్టుకున్నాము. కళాయి వేయించుకొని మనకి సరిపడా ఆయిల్, ఎవరికి ఎంత ఇష్టమైతే అంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మీకు పచ్చిమిరపకాయ అనుకుంటే పచ్చిమిరపకాయ, లేదంటే ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు వేసుకొని ఈ బరగ్గా మసాలా తయారు చేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, అలాగే గరం మసాలా సామాన్లు కొద్దిగా వేసి మిక్సీ కొట్టుకున్నాం. వాటిని ఈ దీంట్లో వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెట్టి కొంచెం మూత పెట్టుకొని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ మసాలాని వేయించుకోవాలి. కూరకి మసాలా బాగా ఉడికించిన బఠానీని ఇలా ఉంచుకొని వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసుకోవాలి. బాగా కలపెట్టుకొని ఇందులో ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాము కనుక మరి పసుపు వేయని అవసరం లేదు. చుట్టూ ఈ మసాలా బఠానీకి బాగా కలిపేసి ఇలా చుట్టూ కలుపుకొని మనకి సరిపోయిన మనకి కావలసినంత కారము, కావలసినంత ఉప్పు వేసుకున్నాం. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని అది బఠానీ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకు ఉడికించుకున్నాం కనుక ఇలా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి.